మరి ఈ సంకురాంతి ఉందా? ఇది మా నిజం ఊళ్ళో ఉందన్నమాట. ఊళ్ళో భోగిమంట వేస్తారు కదా! దానికి పిడకలు, విరిగిపోయిన బామ్మ కుర్చీలు, మా నాన్న కాగితాలు, బాబాయ్ పుస్తకాల అట్టలు భోగిమంటకి వేస్తే నాన్న చంపలు వాయిస్తారంటాడు. అందుకని మా పక్కింటి వాళ్ళ కుర్చీలు, చిరిగిపోయిన పక్కింటి వాళ్ళ పుస్తకాలు ఇంచక్కా బెస్టు అని బాబాయ్ చెప్పాడు. ఇప్పుడు భోగి పండుగ కదా! నేను అల్లరి చెయ్యొచ్చు. పండగప్పుడు మనం అల్లరి చేసినా ఎవ్వళ్ళు కొట్టరు. కానీ నేనట్టే అల్లరి చెయ్యను. పండుగప్పుడు మనం అమ్మని, నాన్నని కాస్త రప్పించాలి. ఎందుకంటే పండుగ కదా మరి. వాళ్ళు మనకి కొత్త బట్టలు అవి కుట్టించుకుంటారు. ఏదో ముస్తాబు అది తలంటు పోసిస్తానంటారు. కానీ దానికి సరే అంటే ఒళ్ళు నలుచుకో అని పేచీ పెడతారనుకో. పండగ కాబట్టి వాళ్ళని కోప్పడకూడదు. ఎందుకంటే వాళ్ళు బామ్మ కన్నా, బాబాయ్ కన్నా, నీకన్నా చాలా చాలా ఎక్కువ మంచివాళ్ళు. మనం తలంటి పోసుకుని వాళ్ళకి దండం పెట్టి ముద్దివ్వాలి. అదే సంగతి.